ఆ రోజు. ఇప్పుడు టైం ఎంతరా? 1:40 అయిందక్క. నువ్వు నాకు ఎన్ని గంటలకి ఇస్తానన్నావు ఇంటర్వ్యూ? ఇదే లేట్ అక్క ఇంటర్వ్యూలో అంత అన్న టైంకి అంటే నైట్ ఏ టైంకి నాకు షెడ్యూల్ పెట్టమన్నావు చెప్పు. 11కి అక్క. 11కి పెట్టమన్నావు. నీకు ఎన్నిసార్లు కాల్ చేసా? పడుకున్నాను అక్క. మా ఎంఏ చేసింది అక్క. నువ్వు నాకు కాల్ చేసి లిఫ్ట్ చేసి ఏమని చెప్పావు? ఒక విషయం చెప్తా అయినాక, నువ్వు అంటున్నావు కదా నేను పడుకున్నా నైట్ పబ్కి వెళ్ళాను, ఫుల్ తాగాను. ఫోన్ లో నువ్వేం చెప్పావు? జ్వరం అక్క, జ్వరం ఉంది అక్క, జ్వరంలోనే పబ్లో తాగేసి వచ్చాను అక్క. నీకు తెలుస్తలేదు. జ్వరం వస్తే పబ్కి వెళ్ళి తాగాలి. ఇప్పుడు జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకుంటే ఏమవుతుంది చెప్పు? ఇప్పటికీ ఒళ్ళు లైట్ గా ఫీవర్ ఉంది. అయినా ఫ్రెండ్స్ నైట్ వెళ్దాం అన్నారని చెప్పి వెళ్ళి ఇంకా తాగేసి వచ్చి పడుకునేసరికి లేట్. మరి ఫోన్ లో ఎందుకు జ్వరం వచ్చి పడుకున్నా? అవునక్క, జ్వరం వచ్చింది లేద్దాం. మా అమ్మ పాపం చేసింది, మార్నింగ్ ఒళ్ళు ఫీవర్ కాలుతుంది, ఇంకా అయినా నేను లెగలేకపోయాను అక్క. కంటిన్యూ స్పీకింగ్ వస్తుంది, నా కాల్ మాత్రం నువ్వు రెస్పాన్స్ అవ్వట్లేదు. నువ్వు అలా అంటున్నావు అక్క. నువ్వు నాకు మామూలు కాల్స్ ఎన్ని వచ్చినాయి అక్క, చూపిస్తా వెయిట్ చేయక్క. ఇప్పుడు నీ ఇంటర్వ్యూలో ఉంటే మా ఫ్రెండ్సే చేస్తున్నారా? మా అమ్మ అయితే నాకు ఎన్నిసార్లు చేసిందంటే, మా అమ్మ మిస్డ్ కాల్సి సహం ఉంటాయి అక్క బాబు. లేసా మా అమ్మ మెయిన్ పొద్దున్నే మా అమ్మ లేకంగానే ఎందుకు చేస్తా తెలుసా? ఇగో ఇవన్నీ మా అమ్మాయికి అక్క చేసింది. మీ ఇంట్లో తెలుసా నువ్వు ఇలా తాగి పడుకుంటావని? అమ్మకి నైట్ పబ్కి వెళ్ళినట్టు తెలీదు, తాగుతానని తెలిసి పబ్కి వెళ్ళినట్టు తెలియదు. ఈ బ్యాచ్ తో ఏమేం జరుగుతాయి అన్ని తెలుసా మీ అమ్మగారికి? వీడియోలు చేస్తానని తెలుసు. నువ్వు ఎలా సంపాదిస్తున్నావు ఏంటి అనేది? నేనేమన్నా వాళ్ళ దగ్గర 10 మంది దగ్గర పడుకుని అయితే సంపాదించలేదు అక్క. నువ్వు ఈ మాట అడుగుతున్నావు. ఓకే, మరి వైజాగ్ సత్యతో పర్సనల్ గా ఉన్నావు కూడా ఎందుకు పెట్టారు కొన్ని వీడియోస్? వైజాగ్ సత్యనా, అది ఒక రోజు ఏమైందంటే ఒక ఫ్రాంక్ వీడియోకి వెళ్ళాం అక్క, దిల్సుఖ్ నగర్. నేను పడుకొని ఫోన్ మాట్లాడుతున్నా, ఆయన వీడియో తీసి పెట్టేశాడు. డిలీట్ చేయమంటే చేయలేదు. నీకు వీడియో తీసింది కూడా నీకు సరదాగా ఫోటో అన్నాడు అక్క. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మనం ఫ్రెండ్స్ అక్క, ఇప్పుడు ఫోటో దిగుదామే అంటాను, నువ్వు నన్ను నమ్మి ఫోటో ఎత్తావు, దిగిన తర్వాత చూసుకోకుండా కొన్ని 4-5 రోజులుగా అవి తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెడతావని అనుకుంటానా చెప్పు? అనుకోను కదా. అది యూస్ ఎక్కువ వెళ్ళిపోయింది, ట్రోలింగ్ లోకి వెళ్ళింది. డిలీట్ చేయమంటే చేయలేదు. ఇక నేను ఇప్పుడు నువ్వు ఉన్నావు అక్క, ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఇస్తాను నీకు, నువ్వు నీ ఇష్టం వచ్చిన తంబైలు వేసేసుకుంటున్నావు, నువ్వు డిలీట్ చేయమని అడిగితే చెయ్యు. ఇంకా నేనేం మాట్లాడను అలాగా 4-5 ఛానల్. ఇప్పుడు మీకు నచ్చిన ఆ ఫోటో ఎందుకు పెట్టుకున్నాడో తెలీదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఇంటర్వ్యూ ఇచ్చారు, పోతా నువ్వు ఏ తంబైలు వేసుకుంటావు నాకు తెలీదు. అది నాకు నచ్చదు, నేను చెప్తాను, నువ్వు డిలీట్ చేస్తావు అక్క. ఒకసారి ఆ వీడియో రిలీజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ ఫోటో రిలీజ్ చెయ్యరు అనుకున్నావా నువ్వు? అట్లీస్ట్ ఫోటో తీస్తున్నారని తెలిసినప్పుడు నువ్వు స్టిల్ అయినా మార్చుకోవాలి కదా అక్క. నేను ఏమన్నాడు, ఇలా పెట్టాడు, వద్దన్న ఆగన్నా, నేను ఫోన్ మాట్లాడుతున్నా, తీకన్నా అన్న. తీకన్నా లోపల నా దగ్గర ఉంచుకుంటాను చెల్లి అన్నాడు. సర్లే తీసుకున్నాడు, ఆ తర్వాత పెట్టేసుకున్నాడు. ఇంకా నేనేం మాట్లాడిన దానికి? అది ఏ క్వశ్చన్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మీదే ఇది సెకండ్ టైం ఇందులోనే నేను చెప్పడం ఈ క్వశ్చన్. పోనీ అడిగావా నువ్వు? అడిగాను అక్క. ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ అడగగలవా? అక్క మేమిద్దరం మాట్లాడట్లేదు. మా పర్సనల్ ఇంకా అదైతే అడగొద్దు, మాట్లాడుకోవట్లేదు. ఆ ఇష్యూ వల్లేనా? మాట్లాడుకోవట్లేదు, ఇంక అంతే, వదిలే అక్క. మాట్లాడుకోవట్లేదు అన్నప్పుడే ఆ టాపిక్ ఇంక ఎత్తకూడదు, ఇంక అంతే. నేను అడిగాను, డిలీట్ చేయను అన్నాడు, అయిపోయింది. ఓకే, యూస్ వెళ్ళింది. ఇప్పుడు నువ్వు అలా అన్నావు అక్క, ఇంకా నేను కొన్ని చెప్పను. కొంతమంది నేను కొన్ని వీడియోలు డిలీట్ చేయమన్నా, యూస్ వెళ్ళింది, ఎలా చేస్తాం చేయమన్నారు. సర్లే ఇంకా ఏం మాట్లాడతాం. కొన్ని ఛానళ్ళు కూడా మొన్న ఇంకా ఎంత దాకా ఎందుకు, మీ ఛానల్లోనూ ఒక వీడియో వచ్చింది, ప్లీజ్ అక్క డిలీట్ చేయండి అన్న. అది వెళ్ళిపోయింది, చాలా వెళ్ళింది, ఎలా చేయాలా, చేయడం కుదరదు, మా ఎడిటింగ్ చేయను అన్నారు. ఇంకా నేను మీ ఛానల్నే నేను ఏం మాట్లాడలేకపోయినా అన్నప్పుడు ఇంకా నేను బయట వాళ్ళని ఏం అడుగుతాను చెప్పక్క? ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళని, యూస్ వెళ్ళిన వాళ్ళని నేను ఏం అడుగుతాను? ఇంకా నేను అందుకే ఇప్పుడు మీరు అడిగితేనే చేయను అన్నారు, ఇంకా వాళ్ళు చేస్తారా? అది ఇంకా దానికి నువ్వు అడిగినా దానికి ఇంకా ఆన్సర్ ఉండదు. ఇప్పుడు నువ్వు డేరింగ్ స్టార్వా బీర్ పాపవా? ఎట్లా పిలవాలి? బీర్ పాప అని పిలిచినా ఒప్పుకుంటా, డేరింగ్ స్టార్ అన్నా ఒప్పుకుంటా. బీర్ పాప అనేది అసలు ఎలా వచ్చింది? బీర్ పాప అంటే నేను బషీర్ మాస్టర్ తో ఉన్నప్పుడు సరదాగా బీర్ పట్టుకుంటే ఇది ఎన్ని బీర్లు తాగుతుందో చూడరా అని సరదాగా వీడియో పెట్టాడు. ఆ వీడియో ఇంకా నేను బీర్ పట్టుకుంటేనే వీడియోలు, బీర్ తాగుతున్నావు ఉషా తాగు, అసలు ఇయే ఇంకా. అందుకని ఇంకా ఇష్టం, బీర్ పాప అని పిలుస్తారు, ఓకే పిలుచుకోండి అని ఏం మాట్లాడు. ఓకే, బషీర్ మాస్టర్ నిజంగా డాన్స్ వచ్చా? వచ్చు అని నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకుంటా, అంటే నాకు తెలుసు వచ్చు అన్న డాన్స్.
ఎంత వచ్చు? చాలా స్టార్టింగ్ స్టేజా లేకపోతే మరి కొరియోగ్రాఫర్ ఎందుకు అవ్వలేకపోయారు? ఆయన అవ్వలేకపోయారు అంటే ఆయన ఆ క్వశ్చన్ నువ్వు అడిగే ఉంటావు, ఇంకా నేనేం చెప్పను అక్క దానికి. నీకే తెలుసు కదా ఎక్కువగా బషీర్ మాస్టర్ బ్యాచ్ అన్నప్పుడు బషీర్ మాస్టర్ కి డాన్స్ వచ్చా రాదా? వస్తే కొరియోగ్రాఫర్ ఎందుకు అవ్వలేకపోయారు? అన్నయ్య అవ్వలేకపోయాడంటే అన్నయ్య ట్రై చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. అన్నయ్య ట్రై ఇప్పటికి అదే ట్రైల్లో ఉన్నాడు. ఇప్పుడు కొన్ని ఛాన్సెస్ వచ్చినట్టు ఉన్నాయి అన్నయ్యకి. నెక్స్ట్ స్టెప్ అయితే మూవీసే, ఇంకేం లేదు. అన్నయ్య అదే చూస్తున్నాడు. ఓకే, ఉషా బీర్ కోసం ఏదైనా చేస్తుంది అంటాకు లేదా? నిజమేనా? లేదు, నాకు కావాలంటే బషీర్ మాస్టర్ ఉప్పిస్తాడు. నా ఫోన్ పేలో డబ్బులు ఉంటే నేను కొనుక్కొని తాగుతాను. ఇంకేంటి చెప్పు, నాకు ఇంకేంటి? రోజుకి ఎన్ని బీర్లు తాగుతావు? ఇప్పుడు తాగట్లేదు అక్క, వాడ్కా తాగుతున్నా. బీర్ తాగితే పొట్టొచ్చేస్తుంది, వచ్చేస్తుంది అంటున్నారని. బోర్ కొట్టేసిందా బ్రీజర్? అంటే ఎక్కువ బీజర్ ఒక దగ్గర బ్రీజర్, ఒక దగ్గర బీర్. ఇప్పుడు వాడ్కాలోకి వెళ్ళాను, మళ్ళీ వాడ్కాలోకి వెళ్ళావు. ఎందుకు? బీర్ అంటే నేను ఇంకో ఇష్టంగా ఎక్కువ ఏం తాగుతానంటే బీజర్ తాగుతున్నా. నాకేమో బీజర్ ఇష్టంగా తాగుతున్నా. ఇంకా కొన్ని టైమ్స్లో అయితే వాడ్కా తాగుతున్నా. అన్ని టైమ్స్కి అనుకూలంగా ఉండవు బీజర్లో, కొన్ని ఈవెంట్లో తగలవు కాబట్టి వాడ్కా తాగుతున్నా. అంటే వాడ్కా కూడా మంచిదే కదా హెల్త్ కానీ. ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు చేసే వీడియోస్ మీ పాప చూసిద్ది. మా పాప కూడా వీడియోలు చేసిద్ది, మంచి వీడియోలు చేసిద్ది. అక్క ఒకటి గుర్తుపెట్టుకో అక్క, నేను ఒక్కటే చెప్తా, మీ పాప చూసిద్దా వాళ్ళు చూస్తారా అని నువ్వు అంటున్నావు కదా. నేనేమనుకుంటానంటే నా పాప వరకే హ్యాపీగా ఉందా నా వీడియోలు చూసిద్ది. నా పాపని ఒక భవిష్యత్తులో నేను నిలబెట్టాలనుకుంటున్నా. నేను కూడా ఇప్పుడు అందరిలాగా నా పాప వచ్చేది ఇచ్చేద్దని నేను అన్ను. నా పాపకు నచ్చినట్టు నేను పెంచుతా. దాని గోల్ ఏంటనేది నాకు తెలుసు. మా పాపకి సింగింగ్ అంటే ఇష్టం. మా పాప వీడియోలు కూడా బాగా చేసిద్ది. సింగింగ్ అంటే ఇష్టం. చదివిస్తున్నాను. ఆ పిల్ల ఏ దారిలో వెళ్ళాలనుకుంటుందో స్టడీ పరంగా నేను ఆ దారిలోనే పంపిస్తాను తప్ప మీ అమ్మ అలాంటిదిరా, మీ అమ్మ ఇలాంటిదిరా అన్న మా పిల్ల మైండ్కి తీసుకోవద్దని నేను మా పాపకి నేను చెప్పుకుంటా. నా వీడియోలు ఏమి నేను అంత ఈడి చేసి అయితే తీను కదక్క వీడియోలు. ప్రతిసారి మా పాప చూసిద్ది అక్క. మా పాప వీడియోస్ చూసిద్ది, నాతో వీడియోస్ కూడా చేసిద్ది నా పాప. ఇప్పుడు నాగ చైతన్య ఎన్ని మూవీస్ చేసినా నాగార్జున గారి కొడుకు అని అంటాం. ఇప్పుడు మీ పాప సింగర్ అయినా సరే పలానా డేరింగ్ ఉషా వాళ్ళ అమ్మాయి ఇలా ఇలా అని చెప్పుకుంటారు. అవునక్క, అంతే కదా. అప్పుడు నువ్వేం చెప్తావు? మీ పాప ఫీల్ అవ్వదా? ఇప్పుడు వరకైతే మరి ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు తనకి ఏం తెలియదు. 7 సంవత్సరాలు ఏం తెలుస్తుంది? 7 సంవత్సరాలు అయినా సరే అక్క. ఇప్పుడు 7 years, ఇప్పుడు 8 years లోకి వస్తుంది ఇంకా దగ్గరలో. నేను చెప్తున్నా ఏమో చూద్దాం. ఆ టయానికి నేను కూడా ఇప్పుడు వీడియోలు తగ్గించాను కదా, ఇంకా నేను కొన్ని ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నా. చూద్దాం. లైఫ్ అనేది అక్క ఇప్పుడు ఒక్కసారి వెళ్ళాలంటే కష్టం కదా. ఇప్పుడు వీడియోలు చేసేప్పుడు ఆపాను, ఇంకో స్టెప్ అయిపోతున్నాను. చూద్దాం ఏముంటుందో ముందు. మూవీ ఆఫర్స్ ఇస్తానని ఎవరైనా వాడుకున్నారా? అయిపోయింది అక్క, అది ఎవరు వాడుకోలేదు. మనల్ని అంత వాడుకునే డేర్ ఎవరికి లేదు. ఓకే, వాడుకోవడానికి డేరే కావాలంటావా? లేదక్క, మన నోరికే మనకు ముందు అలాంటి క్వశ్చన్ ఎవరు అడగను. ఓకే, మీకు అసలు అమౌంట్ ఎలా వస్తాయి? ప్రెసెంట్ అయితే ఫేస్బుక్ లో వస్తున్నాయి అక్క. ఈవెంట్లు చేసుకుంటున్నా, డాన్స్ ఈవెంట్లకి వెళ్తున్నా అంతే. ఈవెంట్స్ లో అమ్మాయిల్ని కూడా చాలా డిఫరెంట్ గా వాడుకుంటారు, అది నిజమేనా? లేదక్క, అది తప్పు. అది చాలా మంది ఉంటారు, ఎందుకు వాడుకుంటారు అక్క? అలా అనడం కూడా తప్పు. అంటే అన్న వాళ్ళు పిచ్చోలా ఏమోనక్క, నాకైతే అనుభవం ఎదురు రాలేదు అక్క. ఎదురు వచ్చినప్పుడు నీకే వచ్చి క్వశ్చన్ ఇంటర్వ్యూ ఇస్తా కూర్చొని. అంటే సెపరేట్ గా ఈ క్వశ్చన్ కోసం వచ్చి ఇస్తాను అక్క, నీకు కూర్చొని ఒక్క క్వశ్చన్ కి ఇస్తాను నీకు. అంటే ఉషా ఇలాంటివి ఏవి ఎదుర్కోలేదా ఈవెంట్స్ లో? నేను ఎక్కడ ఏది ఎదుర్కోలేదు అక్క. ఎందుకు? అమ్మాయి కాదా? అమ్మాయిని ఎదుర్కోలేదు. ఏ అమ్మాయి అయినా ఎదుర్కోవాల్సిందే, నువ్వు ఎందుకు ఎదుర్కోలేదు? నేనైతే ఎదుర్కోలేదంటే ఏమో తెలీదు, నా నోరుకో దేనికో నేను ఎదుర్కోలేదు. ఓకే, ఎదుర్కోలేదు. ఒకప్పుడు సోషల్ మీడియా అంటే సోషల్ యాక్టివిటీస్ కోసం మంచిగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా ఫేస్బుక్ గానీ ఏమైనా ఓపెన్ చేయాలంటే పొరపాటున లేనిపోని ఆనిముత్యాలు వస్తున్నాయి, బూతులే. ఇంకా ఎందుకు ఇలా తయారు చేస్తున్నారు మీరు? మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు వాళ్ళందరినీ అడిగి క్వశ్చన్ నన్ను ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేస్తే నెక్స్ట్ వాళ్ళని కూడా. ఏం బూతులు అక్క? బూతులే. ఇంకో బ్యాడ్ కామెంట్స్ పెట్టే, ఇప్పుడు నువ్వు పెడతావు బ్యాడ్ కామెంట్స్,
వచ్చి ఆడి ముక్కు మొహం ఉండదు, ఆడికి ఒక ఫోటో ప్రొఫైల్ పిక్ ఉండదు, ఏముండదు. వచ్చి బ్యాడ్ కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆడు ఎవడో కూడా తెలీదు, ఆడు నోటికి వచ్చినట్టు పెట్టేస్తాడు. అలాంటప్పుడు వాడిని తిట్టేదాను తప్పేముంది? ఇప్పుడు అంటే నువ్వు లేదంటే అది తీసేసుకోమంటే కష్టం కదా. అప్పుడు వీళ్ళ కోపం తట్టుకోలేక తిడతారేమో కానీ ఒకళ్ళని పన్నెత్తి మాట అనే రైట్స్ ఎవరికి లేవు. నీ మాట తీరు బట్టి ఎదుటి పక్క మాట తీరు ఉంటది. ఓకే, అది ఇంతసేపు ఆన్సర్స్ ఇచ్చి ఇచ్చి అలిసిపోయావు కదా, టీ కాఫీ ఏమైనా కాఫీ తాగుతాను అక్క, హ్యాంగ్ ఓవర్ అయింది, దిగుతుందేమో. పోనీ బటర్ మిల్క్ ఇవ్వనా? వద్దులే అక్క, వద్దు. పోనీ బ్రీజర్ కానీ? వద్దులే అక్క, అంత నీకోసం స్పెషల్ గిఫ్ట్ తీసుకొని వచ్చాను. వద్దులే అక్క అలాంటి గిఫ్ట్. కంపల్సరీ నేను ఆ స్పెషల్ గిఫ్ట్ నీకు ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోయా. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటో చూద్దాం. వద్దులే అక్క అలాంటి గిఫ్ట్లు ఏమొద్దు. స్వయంగా నీ కోసం ఇప్పించినారా నేను? 2 నీ మంచి కొరకు, 2 నీ మంచి కొరకే, నీ ఫేవరెట్. 1 మాత్రం ఫస్ట్ తాగుతావు అనుకుంటా. అది ఓపెన్ చేయాల్సిందే. అబ్బాయి నేను ఇష్టం లేని బ్రాండ్ ఇది, నాకు ఇష్టం లేని బ్రాండ్ అంటే ఇచ్చిన నేను తాగని. మా వాళ్ళు ఉన్నారు తాగడానికి. థ్యాంక్ యూ. ఎందుకంటే కింగ్ తాగను అస్సలు. ఎప్పుడు తాగలేదా? తాగుతాను నేను, అది ఎందుకో నాకు. ఒక్కసారి మా కోసం తాగు. హ్యాంగ్ ఓవర్ ఉంది, హ్యాంగ్ ఓవర్ కి తెప్పించి ఇచ్చారు. ఎక్కడన్నా ఉన్నాయి గిఫ్ట్లు ఈ ఇంటర్వ్యూలోనే ఈ గిఫ్ట్. ఇప్పుడు ఇది తాగాలంటే కొంచెం ఫస్ట్ హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి అది తాగుతావా? ఇది తాగాక దీంతో పాటు ఆ హ్యాంగ్ ఓవర్ కూడా తగ్గడానికి తాగుతావా, నీ ఇష్టం. కానీ నువ్వు ఇప్పుడు తాగాల్సిందే, పక్క నువ్వు తాగుతావు, నాకు అర్థమైంది. తాగితే నాకు అయ్యో అందులో అంగో ఒకరు తీసుకొచ్చి మనకి పెట్టట్లా, నేను ఇప్పుడు అదే ఫీల్ అవుతా. మన లైఫ్ ఇది, మన ఇష్టం ఉన్నంతకాలం. పాప అంటావా